మన బాడీ అనేది ఏది అంత ఈజీగా డిసప్పాయింట్ కాదు, ఏది ఒకటి ఓవర్ ఎగ్జైట్ కాదు. ఎలా అంటే ఫర్ సపోజ్ మనం ఎండాకాలంలో ఎండలో నడిచామనుకోండి, ఎండలో నడిచినప్పుడు మనకి ఎటు చెమట వస్తుంది. హయ్యర్ ఓవర్ ఎక్స్పోజర్ ఆఫ్ హీట్ అయినప్పుడు ఆ చెమట కూడా రాకుండా పోతుంది అనమాట. అప్పుడు మనము కళ్ళు తిరిగి పడిపోవడం కానీ లేకపోతే పిట్స్ రావడం కానీ జరుగుతుంది. అంటే మన బాడీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 to 8 hours లేకపోతే లాంగ్ స్టాండింగ్ హీట్ కానీ లాంగ్ స్టాండింగ్ కోల్డ్ కానీ ఎక్స్పోజ్ అయితే కానీ మన బాడీ అబ్నార్మాలిటీస్ వాళ్ళకి అంత ఈజీగా వెళ్ళదు. అందుకే మన బాడీ అనేది చాలా పెక్యులియర్. అంటే అంత ఈజీగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పేషెంట్కి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యింది అనుకోండి, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని బాడీలో ఉన్న లిక్విడ్స్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట. సపోజ్ 25 years మేల్ పేషెంట్ ఉన్నాడు, అతనికి ఒక 10 to 20 episodes ఆఫ్ లూజ్ మోషన్స్ అయినా అంటే 20 సార్లు అతనికి మోషన్స్ వెళ్ళాయి అనుకోండి, అతను నీళ్లు కానీ ఓఆర్ఎస్ తాగితే కానీ అతనికి బాడీ రికవర్ అయిపోతుంది. అదే ఒకవేళ ఒక 60 years మేల్ పర్సన్కి ఏమన్నా లూజ్ మోషన్స్ అయింది అనుకోండి,